నదీ స్నానం చేస్తున్నాము అంటే అది కాకి స్నానముగా చెయ్యకూడదు అని నియమం. అంటే వెళ్ళిపోయి ఎలా పడితే అలా మునగకూడదు నదీ స్నానం చేసేటప్పుడు. మనకి వేదంలో పటల పన్నం ఒక పన్నం, ఆ పన్నం మనకి కొన్ని మాటలు చెప్తుంది. వస్త్రం కట్టుకుంటాం, కట్టుకునేటటువంటి వస్త్రాన్ని మీరు కానీ ఒకసారి ఏదైనా ఒక సాధనం పెట్టి కత్తిరించడం కానీ కొయ్యడం కానీ ముక్కలు చేయడం కానీ చేసి తిరిగి దాన్ని కుడితే ఆ వస్త్రమునకు ఉన్నటువంటి దేవతల శక్తులు హరించిపోతాయి. అందుకే పెద్దలు స్నానం చేసిన తర్వాత నడుము కట్టుకున్న బట్ట కింద వదిలేస్తారు. సహజం అది. స్నానశాఖను చిన్న బట్ట కట్టుకుని స్నానం చేస్తాం, స్నానం అయిపోయిన తర్వాత బట్ట కింద వదిలేస్తారు ఒళ్ళు తుడుచుకునేటప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో పైకెత్తడం కానీ కాలుతో తన్నడం కానీ చేయరు. కారణం ఏమంటే ప్రతి బట్ట యందు దేవతల శక్తి ఉంటుంది. అందుకే మంగళమును కోరుకుంటున్నవాడు అని గుర్తు ఏమిటంటే అంచు లేని బట్ట కట్టుకోకూడదు. అందుకే లుంగీలు కట్టుకోవడం అన్నది సనాతన ధర్మంలో లేదు. అంచు పంచ మాత్రమే కట్టుకుంటారు. అందున గోచి పోసి కట్టుకోవాలి. అథవా అంచు పంచ అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని పైన ఇంకా ఏ బట్ట లేకుండా సంకల్పం చెప్పి నదిలోకి దిగాలి. ఒక నదిలో స్నానం చేసేటప్పుడు మీరు ఎవరు, మీ గోత్రం ఏమిటి, మీరు ఏ నదిలో స్నానం చేస్తున్నారు, దాని వలన మీరు ఏ ఫలితము కలుగుతుందని మీరు అపేక్షిస్తున్నారు. ఇది విశ్వాసము, శ్రద్ధ అంటారు. సా శ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తు ఉపలభ్యతే. శంకరుడు శ్రద్ధ గురించి భాష్యం చేస్తూ అంటారు, గురువు యొక్క వాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం కలిగి ఎవడు పని చేస్తాడో వాడికే అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి బట్టతోటి నది యందు స్నానం చేయాలి. ఇప్పుడు దాని వలన నదీ జలములు తృప్తి చెందుతాయి, సంతోషిస్తాడు. అందుకే మీరు చూసి మనం రక్షక వ్యవస్థని పెట్టుకున్నామంటాం. కంటి మీద కనురెప్ప పెట్టి కనురెప్ప మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎక్కువ పెరగకుండా శాసించి అవి మళ్ళీ ఇలా ఉండి పైకి ఇలా తిరిగేటట్టుగా చేసి కనురెప్ప మూసుకుంటే వేడి నుంచి కనుగుడ్డును రక్షించి దానిలోకి క్రిములు వెళ్లకుండా కాపాడినటువంటి కనురెప్ప పడుతున్నప్పుడు పరమేశ్వరుడు గుర్తురాడా? అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి విశ్వాన్ని చూస్తే విశ్వనాథుడు ఆ మహాశిల్పి జ్ఞాపకానికి రాడా? అంతవరకు ఎందుకండి? ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబల సాక్ష్యం ఒక్కటే. ఒక గీత గీయండి కలంతో, కాసిన నీళ్లు పడితే ఆ గీత చెరిగిపోతుంది. దేనితో గీయండి, కాసిన నీళ్లు పెడితే ఆ గీత తొలగిపోతుంది, లేదా కాగితం చిరిగిపోతుంది. కానీ నేను పుట్టినప్పుడు నా అరిచేతిలో గీశాడు గీతలు. ఏ మహాశిల్పి ఏ ఉలితో గీశాడో, ఎన్ని మాటలు కడిగానో ఈ చేతులు, ఆ గీతలు మాత్రం చెరగలేదు, అలాగే ఉన్నాయి. నా జీవిత పర్యంతము ఆ గీతలు అలాగే ఉంటాయి. ఏ మహాశిల్పి ఏ ఉలితో గీశాడో వాణ్ణి చూడాలి అనిపిస్తే దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చెయ్యి అన్నాడు. అది భక్తి. ఇప్పుడు నేను పదార్థాన్ని రుచి కోసం తింటే వాడు లోపల కూర్చుని జీర్ణం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. వాడు లోపల కూర్చుని అమాశయ పాకమైపోయినటువంటి అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడు. నేను పప్పన్నం, కూరన్నం, పులుసన్నం, చక్కెర పొంగలి, పులిహార, పెరుగన్నం తిని కక్కాననుకోండి, అయ్యో అదేమిటండి ఇంత రుచిగా ఉందని తినేశారు, ఇంకా పదార్థం కూడా లేదు ఇంట్లో, కక్కేశారే, అంత బాగున్నాయి అని తిన్నారు కదా, మళ్ళీ తినేసేయండి అంటే నేను తిన్నదే నాలోంచి పైకొచ్చింది, మళ్ళీ పుచ్చుకుంటానా? పుచ్చుకోను. కానీ ఈశ్వరుడు రుచి కోసం లోపలికి పంపించిన ఈ పదార్థం అంతా కలిసిపోయి పుల్లటి కంపుతో ఉంటే లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి శక్తిని నిత్తుటిలోకి పంపి పిప్పిని అధోభాగంలోంచి సంవరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి నీలో పిప్పి పెరిగిపోయింది బయటికి విడిచిపెట్టమని పంపిస్తున్నాడు. ఒకడు లేడా? వాడు లేని నాడు కార్యం ఎలా నడుస్తోంది? నేను ఇప్పుడు సభకు వచ్చాను,
కానీ సభకి వచ్చేటప్పటికే ఈ సభలో అందరూ కూర్చోడానికి, నేను వచ్చే సమయం వరకు మీ అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని అన్నమాచార్య కీర్తనలు వినేటట్టుగా ఏర్పాటు చేసిన వాడొకడు వెనక ఉన్నాడా లేడా? ఒక కార్యక్రమం ఉంటే ఒకడు ఉంటే, దీని కదలికల వెనక, దీని నిర్మాణం వెనక ఒకడు లేడని ఎలా చెప్తావు? ఒకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. వాడితో అనుబంధము ఒకనాడు ఉండి ఒకనాటితో తెగిపోయేది కాదు, అది ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ శరీరము లేకుండా చెయ్యగలిగిన వాడు, వాడిలోనే కలిసిపోయేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరో వాడు ఈశ్వరుడైతే వాడి పట్ల ఉన్నటువంటి ప్రేమకు భక్తి అని పేరు. సనాతన ధర్మంలో మృత్యువుని దేవత అని పిలుస్తారు. ఎందుకు మృత్యువు దేవత? ఎవరైనా ఆవిడికి వ్రతం చేశారా, నోము చేశారా? మృత్యుదేవత వ్రతం మా ఇంట్లో చేశామండి, ప్రసాదం పుచ్చుకోండి అని ఎవరివ్వరు, ఇచ్చినా పుచ్చుకోరు. మరి ఎందుకు మృత్యువు దేవత అంటే, శరీరము జర్జరీభూతమైపోయి వృద్ధాప్యం వచ్చేసి ఇక ఈ శరీరం ఎందుకు పనికి రాకుండా అయిపోయి ఇది మంచాలలో పడిపోయి తన మలమూత్రములను కూడా తాను విసర్జించుకోలేని స్థితిలో కూడా ఇంకా ఉండాలనే కోరుకుంటుంది. కానీ మృత్యుదేవత ఉడుపుగా శరీరంలోంచి జీవుణ్ణి విడిపించి వేరొక శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఇస్తుంది. మనకిష్టం లేకపోయినా ఆ విడిపించడం అనేటటువంటి ప్రక్రియ కారుణ్యంతో కూడుకున్నది కాబట్టి మృత్యువుని కూడా దేవతగా పిలిచినటువంటి విశ్వాసం ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. అంత గొప్ప ధర్మం ఈ ధర్మం. అటువంటి ధర్మంలో మనకి ఎప్పుడూ అనుబంధము తెగకుండా ఉండేది ఎవరితో అంటే ఆ పరమేశ్వరుడి ఒక్కడితోటే ఉంటుంది. ఆయన పట్ల విశేషమైనటువంటి గౌరవ భావము మనసులోంచి ఉద్భుతమవడమే భక్తి అని పిలువబడుతుంది. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అయ్యా, తల్లి అంటే ఎదురుగుండా కనపడుతోంది, తండ్రి అంటే ఎదురుగుండా కనపడుతున్నాడు, అలాగే అన్నదమ్ములు ఎదురుగుండా కనపడుతున్నారు, కడుపున పుట్టిన బిడ్డలు ఎదురుగుండా కనపడుతున్నారు, వీళ్ళందరూ ఎదురుగుండా కనపడుతున్నారు. వాళ్ళు ఏం ఉపకారం చేశారో అర్థం అవుతోంది. అందుకని వాళ్ళతో ఒక అనుబంధం ఉంది, బాగుంది. ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడు? ఇదిగోనండి భగవంతుడు కనపడి మాకు ఉపకారం చేశాడు అని చెప్పడానికి మాంసనేత్రమునకు దొరికి పరమేశ్వరుడు చేసే ఉపకారం ఏదైనా ఉందా అనుబంధం పెంచుకోవడానికి? అనుబంధం అన్నది ఎప్పుడు ఏర్పడుతుందండి? ఎప్పుడైనా ఆయనతో కలిసి మనం ఉన్నామన్న దానికి మానసికంగా ఒక సాక్ష్యం ఏర్పడితే అప్పుడు అనుబంధం నిలబడుతుంది. ఆఖరికి ఇద్దరం కలిసి ఓ 10 గంటలు ప్రయాణం చేశామనుకోండి, ఓ బస్సులో పక్కన కూర్చున్న ఆయనతో ఏర్పడినటువంటి అనుబంధం 10 గంటలే అయినా దిగి వెళ్ళిపోయేటప్పుడు అయ్యా వస్తానండి అనో నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం ప్రేమగా. కానీ పరమేశ్వరుడితో అనుబంధం ఏర్పడడానికి, భక్తి ఏర్పడడానికి, అసలు ఆయన ఉన్నాడనడానికి, ఆయన ఉపకారం చేస్తున్నాడు అనడానికి, ఆ అనుబంధం పెంచుకోవడానికి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? లోపల సమన్వయం అవ్వాలి కదూ. ప్రశ్న నిజాయితీతో కూడుకున్నదై ఉండాలి, అందులో దాపరికం ఉండకూడదు. దానికి శాస్త్రం ఏమంటుందంటే, భగవంతుడు ఉన్నాడు అనడానికి ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది అంటే విశ్వమునందే దొరుకుతుంది. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను, అద్భుతమైనటువంటి భవనం ఒకటి కనపడింది. వెంటనే నేను అక్కడ ఆగి నా పక్కన నడుస్తున్నటువంటి ఆయన్ని పిలిచి, అయ్యా మీకు ఈ ఊరు బాగా తెలుసు, ఈ భవనం ఎవరు నిర్మాణం చేశారండి, ఇంత గొప్ప భవనం అంటాను. ఇప్పుడు భవనాన్ని నిర్మాణం చేసిన వాడు భవనం ఎక్కి మెళ్ళో ఓ పెద్ద అట్టొకటి కట్టుకుని నిలబడడు, కానీ భవనం కనపడుతుంది. భవనం కనపడితే భవనాన్ని నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు యజమాని. ఒక పువ్వు ఒకటి ఉంది, అది చామంతి పువ్వు అనుకోండి, అది మొగ్గగా ఉంది, చామంతి పువ్వు విచ్చుకుంది. ఒక చిన్న అమరిక మీద ఆకుపచ్చని ఆకులతో కూడుకున్నటువంటి ఒక చిన్న గొట్టం మీద ఇంత చిన్న చిన్న రేకులు అవతల పక్కకి
ఒక బెత్తెడు అవతల వరకు విశాలంగా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అయోమయం లేకుండా అందంగా పేర్చి ఆ పువ్వులోంచి గొప్ప సౌరభం ఒకటి సువాసన ఒకటి వచ్చేటట్టు చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? ఒకడు లేకపోతే బంతి పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? యజమాని లేని భవనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మడానికి ఒక చామంతి పువ్వు చాలు. బీజంలోంచి అంకురం ఎక్కడి నుంచి వచ్చింది? అంకురంలోంచి అంత చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? కటిక చీకట్లో వేరు నీటిని ఎవరి యొక్క ప్రేరణ చేత వెతుక్కోగలుగుతోంది? చెట్టు పైకి కనపడుతుంది, కానీ చెట్టుకి నీళ్లు పోయడం అంటే చెట్టు మీద నీళ్లు పోయాం, చెట్టు వేరుకి నీళ్లు పోస్తాం. చెట్టు మొదట్లో నీరు వెతుక్కుంటూ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని వేరు కింద ఉంటుంది చీకట్లో భూమిలో, దానికి తీసుకొచ్చి ఎవరు నీరు పోయిరు. కానీ ఇప్పుడు కటిక చీకట్లో వెడుతున్నటువంటి వేరు తనకి అడ్డం వచ్చిన గాజు పెంకులతో దెబ్బలాట పెట్టుకోదు, గాజు పెంకుల పక్క నుంచి తిరుగుతుంది. రాయి అడ్డొస్తే రాయి పక్క నుంచి తిరుగుతుంది. చీకట్లో దేన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది? నీటి కయ్యని వెతుక్కుంటుంది. వెతుక్కుని ఆ నీటి కయ్యలోకి పిల్లవేర్లు దింపుతుంది. దింపి నీరు లాగి పైనున్నటువంటి చెట్టుకు అందిస్తుంది. ఇప్పుడు పైనున్న చెట్టు కనపడుతోంది. చెట్టుకి నీరు అందిస్తూ కటిక చీకట్లో ఉండి నీటి కయ్యని వెతుక్కుంటూ భూమిలో ప్రయాణం చేసి వెడుతున్నటువంటి వేరు కనపడుతోందా? కనపడకపోయినా ఆ వేరు లేనినాడు చెట్టు లేదు. అలా ఈ శరీరం ఒకప్పుడు పుట్టింది. పుట్టినప్పుడు ఇప్పుడు నా చెయ్యి ఎంతుందో మోచేతి వరకు అంత శరీరం. ఆ తర్వాత ఇది 6 అడుగులు పెరిగింది. 6 అడుగులు పెరిగినప్పుడు నేను పసితనంలో ఉన్నప్పుడు ఎంత చర్మం ఉందో ఆ చర్మమే 6 అడుగులు పెరిగినా కూడా విస్తరిస్తూ వచ్చింది. అయ్యో పెద్దవాడు అయిపోతున్నాడండి, కొత్తగా చర్మం కొని తెచ్చుకుంటే అంటిస్తామని ఎవరు అనలేదు. దీనిలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో నిర్మాణం చేయబడింది అని భాగవతంలో బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తారు కృష్ణ భగవానుణ్ణి. ఈశ్వర, ఇదొక అద్భుతమైనటువంటి నిర్మాణ వ్యవస్థ. ఒక్క పరమాత్మ సుఖదుఖములనేటటువంటి 2 ఫలములను అనుభవించడానికి ఈ శరీరాన్నిచ్చి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములు పెట్టి దీనికి మళ్ళీ ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి 4 పురుషార్థముల నుంచి పంచ జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడేటటువంటి 5 జ్ఞానేంద్రియాల నుంచి మళ్ళీ కాళ్ళు, చేతులు, తల, ఉదరము, హృదయము మొదలైనటువంటి 5 కర్మేంద్రియములు, దానితో పాటుగా మనస్సు అనబడేటటువంటి 6 ఇంద్రియముల యొక్క సంఘాతాన్ని ఏర్పరిచి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని నిర్మాణం చేసి దీనికి 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 భాగములను అమర్చి దీనికి మళ్ళీ 9 తొర్రలు, 9 కన్నాలు ఈ చెట్టుకి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 కన్నాలు. 9 కన్నాలు ఉన్న ఈ తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఈ వాయువులు 9 కన్నాలున్నా ఇందులోంచి బయటికి వెళ్ళిపోవడానికి వీలు లేదని శాసనం చేసి నడుపుతున్న వాడెవడో వాడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఇంకొకటి ఉంటుందా? సమాన వాయువు ద్వారా ఈ 2 చేతులు సమానంగా పెరగాలి, గోళ్ళు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, శరీరంలో ఏ అవయవం ఎలా పెరగాలో అలా పెరగాలి. అంతేకాని ఒకటి ఎగుడు ఒకటి దిగుడు పెరగడానికి వీలు లేదు. ఎవరు పెంచుతున్నాడు?